కృష్ణ గారు, అనిల్ గారు మాట్లాడినంతసేపు కూడా కళ్ళు ఎర్రగా నీళ్లు బయటికి రావాలా వద్దా అన్నట్టు ఆయన కళ్ళల్లో ఉన్నాయి. వెనకున్న మీ కళ్ళు కూడా అదే సేమ్ అలానే ఉన్నాయి. ఏంటండి, ఏం జరిగింది మీ మధ్య? నథింగ్ సార్, హ్యూమన్ ఎమోషన్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్, అంతే. తను ఒక ఫ్రెండ్ అంటే ఇప్పుడు మేము ఎప్పుడు నువ్వు ఇంత అంటే తన గురించి నేను పాజిటివ్ చెప్పడం, నా గురించి పాజిటివ్ చెప్పడం ఉండదు, ఎందుకంటే డైలీ లైఫ్ అది. కానీ సమ్ సిచ్యువేషన్స్ కమ్స్ వెన్ ఫ్రెండ్ అనేవాడు మనకు నిలబడతాడు అన్నప్పుడు ఒకటి ఉంటుంది చూసారా. తను నా గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ తను నా గురించి ఆలోచిస్తూ ఉంటుంటాడు. మామూలుగా డైలీ లైఫ్లో అవి ఉండవు. ఈ సిచ్యువేషనే మా ఇద్దరిని ఆ ఫ్రెండ్షిప్పే అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు వరకు ఈ స్టేజ్ మీద బయటపడ్డారు, అనిల్ గారు మీ గురించి మాట్లాడారు. ఇదే సిచ్యువేషన్ ఈ 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎప్పుడైనా ఎదురైందా? అంటే మీ గురించి మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి మీరు ఎదురైందా మీకు సిచ్యువేషన్? అంటే ఓపెన్గా మాట్లాడు. అంటే ఇలా ఉండదు. ఇప్పుడు ఎదురెదురుగా కూర్చుని అనిల్ నువ్వు గొప్పడివి, తనేమో సాయి నువ్వు గొప్పడు అని మేము ఎప్పుడు అనుకోం కదా. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనైనా సరే మైక్ పట్టుకుని ఓ సినిమా గురించో అనిల్ గురించో చెప్పేది ఇలా తన ఫంక్షన్స్లోనే. మామూలుగా ఉన్నప్పుడు మేము నార్మల్ ఫ్రెండ్స్, చాలాసార్లు తిట్టుకుంటాం. అది వేరే. మమ్మల్ని చూసి చాలామంది, రాజుగారు అవ్వచ్చు, ఇంకా చాలామంది దగ్గర నుంచి చూశారు. అంటే వీళ్ళిద్దరు విడిపోతారు ఇప్పుడు గొడవపడి అని అనుకుని ప్రతిసారి మేము తర్వాత కలిసిపోయేవాళ్ళం. ఈవెన్ F2 అనుకుంటా, ప్రాగ్లో ఒక గంట అరుచుకున్నాం ప్రాగ్లో రోడ్ల పైన. ఎవరు ఆపటాకి ట్రై చేయలే. సిరీష్ గారు వీళ్ళందరూ నేను టికెట్ వేసుకుని వెళ్ళిపోతాను ఏదో అనుకున్నారు. బట్ మేము ఏది అరుచుకున్నా ఏది చేసినా సరే నాకు తెలిసి వీఆర్ కనెక్టెడ్ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్. అంటే ఇద్దరికి పాజిటివ్ కావాలని కోరుకుంటాం. సో దానిలోంచే వచ్చేది కాబట్టి తర్వాత అర్థం చేసుకుని కూల్ అయ్యి మళ్ళీ మామూలుగా మాట్లాడతాం. ఓకే, మీరు సపరేట్గా మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలని ఇందాక అనిల్ గారు కోరుకున్నారు మీరు అని చెప్పాడు. అది లేట్ అయిందని ఏమైనా అనిపించిందా మీకు? లేదు సార్, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, ఎప్పుడు మన టైం వస్తుందో అప్పుడే మన టైం. కాబట్టి నాకు లేట్ అయింది అనేం లేదు. ఎందుకంటే ఏదైనా సరే నేను చేసుకుంది. ఇంతకుముందు వేరే సినిమా ప్రొడ్యూస్ చేశా, బట్ ఐ ఫెయిల్డ్ దేర్. సో ఇప్పుడు అన్ని పనులు నేనే చూసుకుని నేనే చేస్తే ఏంటి అనేది ఈ సినిమా. సో నాకు ఎప్పుడు అది ఉండదు, బికాజ్ అనిల్ సక్సెస్ ఈజ్ మై సక్సెస్. సాయి గారు, టీజర్ బాగుందండి. థ్యాంక్ యూ సార్. మీ కోరిక ఎప్పటి నుంచో తెర మీద కనపడాలని. సో ఎన్నాళ్ళు నెరవేరుతుంది. ఆల్ ది బెస్ట్. వీ హోప్ ఒక మంచి సక్సెస్ మీకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంతకీ నెలలో మీ బుజ్జి తల్లి కోసం ఎంత బడ్జెట్ పెడతారా? యాక్చువల్గా నాకు అసలు తాగుడు అలవాట్లేదు సార్. మా టీంలో ఎవరికి లేదు, ఈవెన్ అనిల్ ఆర్ మీ, నథింగ్. సార్ హరీష్ గారు ఏంటి సార్ సాహు గారితో సార్ దానికి ఆన్సర్ యాక్చువల్గా ఇది క్వశ్చన్ వస్తుందని నేను ముందే ప్రిపేర్ అయ్యా. అడగలేదండి. సాహు గారితో చాలా ఇదిగా ఉంటూ ఎందుకు బయటకు వచ్చారు? పోనీ బయటకు వచ్చిన తర్వాత తిన్నాళ్ళు స్టేజ్ మీద కనపడలేదు. సరైన ప్రాజెక్ట్తో వస్తారనుకుంటే ఒకసారి కూడా రాలేదు. సార్, నేను కొన్ని పర్సనల్ రీజన్ వల్ల బయటకు వచ్చాను. మా ఇద్దరికి ఏం లేదు. సో నేను వేరే బిజినెస్లోనే నాకు. సో అవన్నీ కొంచెం ట్రబుల్ షూట్లో పడ్డాయి బికాస్ ఆఫ్ లాక్డౌన్. ఇదంతా అవన్నీ సెటరేట్ చేసుకోవడానికి నేను కొంతకాలం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మరి సరైన పెద్ద ప్రాజెక్ట్తో చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఓకే. కృష్ణ గారు, ఇక్కడ అంటే అనిల్ గారు అన్నీ చేసేవన్నీ కామెడీ ఎంటర్టైనర్స్, మీరు రైటర్గా వర్క్ చేశారు. బట్ మీరు యూనిక్ ప్రాజెక్ట్ ఇది చూస్తుంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఐడెంటిటీ అనేది పక్కన పెడితే మీకు ఇలాగ రావడమే, మీకు ఇలాంటి సినిమాల ద్వారా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఉండేది ఎట్లా? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం అండి. ఒక కథ మనం స్క్రిప్ట్ తీసుకుని ఇద్దరు డైరెక్టర్లకు ఇస్తే ఇద్దరు డిఫరెంట్గా తీస్తారు. సేమ్ అంటే దానిలో డైలాగ్ టు డైలాగ్ ఉన్నది కూడా ప్రజెంటేషన్ మారిపోద్ది. సో నాకు తెలిసి అంటే నాది పక్కన పెడదాం, అనిల్ లాగా ఎంటర్టైన్మెంట్ తీసేవాళ్ళు ఇండస్ట్రీలో, అనిల్ లాగా తీసేవాళ్ళు నాకు తెలిసి హీఈస్ వన్ ఆఫ్ యూనిక్. సో సేమ్ లైక్ దట్ నా టేస్ట్ ప్రకారం నా సినిమా ఇప్పుడు హై అనేది ఉంటుంది కదా, ఐడెంటిటీ ఇవన్నీ కాదు, అంటే నా టేస్ట్ అది. అంటే నేను జనాలకి నేను ఎలా చూపించాలి,
ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆర్జీ గారికి ఒకటి ఉంటుంది, రాజమౌళి గారికి ఒకటి ఉంటుంది, అనిల్ అనగానే ఒకటి ఉంటుంది. దీన్ని ఐడెంటిటీ అంటారా లేకపోతే నేను పక్కన పెడతాను. మై లవ్ టువర్డ్స్ సినిమా ఈజ్ వాట్ ఈజ్ మై డెఫినేషన్ ఆఫ్ సినిమా. అనిల్ గారి గురించి నిన్నే అన్నారు, ఆయన ఆర్టిస్ట్గా కూడా చేస్తే సక్సెస్ అవుతారని చెప్పేసి నిన్న అలీ గారు కానీ శివాజీ గారు కానీ అన్నారు. మీరు ఆర్టిస్ట్ అవుతున్నారు, ఇద్దరు కాంబినేషన్లో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా? యాక్చువల్గా పటాస్ ముందు నేను అనిల్తో షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. అంటే నేను ఆర్టిస్ట్, డైరెక్టర్ రకరకాలు, బట్ పటాస్ టైంకి దాన్ని ఆపాను. అండ్ తన ఆర్టిస్ట్ అవ్వాలి లేదు అన్నది తనది. కానీ నాకు తెలిసి నౌ హీఈస్ ద పర్సన్ హూ ఈజ్ అంటే అందరి జనాలకి ఇంత మంచి డైరెక్టర్ ఉండటం ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఒకటండి, మీరు అనిల్ గారు మీ కాంబినేషన్ సక్సెస్, మీ ఫ్రెండ్షిప్ తెలుసు, బట్ మీతో పాటు అటు సాహు గారు కానీ ఇటు హరీష్ పెద్ది గారు కానీ మీ జర్నీలో వీళ్ళ ట్రావెల్ కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కనిపిస్తుంది. సో ఎలా ఏంటి దీని గురించి? డెఫినెట్లీ అండి, ఇద్దరు పాజిటివ్ పర్సన్సే. సాహు గారైనా ఈయనైనా మా రిలేషన్ అన్నీ బాగానే ఉన్నాయి. దాని గురించి ఏం చెప్పను. కృష్ణ గారు, జనరల్గా ఫస్ట్ సినిమా అనగానే అంటే మీరు క్యారెక్టర్ చేస్తున్నారు, డైరెక్టర్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ప్రొడ్యూసర్గా ఉండడం అనేది చాలా తక్కువ, కొంతమంది మాత్రమే చేస్తారు. అంటే ఈ సినిమాకి ఇన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్గా కూడా ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే పక్కన ఎంత కావాలంటే అంత సినిమాకి సఫిషియెంట్గా పెట్టే హరీష్ గారు ఉన్నారు కదా, సో మీరు ప్రొడక్షన్లోకి ఎందుకు? అంటే ప్రొడక్షన్ అంటే ఇంతకుముందు కూడా ప్రొడక్షన్ చేసాం మేము, ఇంతకుముందు కూడా ప్రొడక్షన్ చేసాం. అది పెద్ద నాకు అదేమి సినిమా అండి అంతే. నేను అదే ఆలోచిస్తాను తప్ప ప్రొడ్యూసర్ ఇదే ఆలోచించను. బట్ అనిల్ అన్నట్టు నేను ముక్కు సూట్ మనిషిని, నేను ఇంతే అని చెప్తూ ఉంటాను కదా. సో నా సబ్జెక్ట్ నేను కొన్ని చెప్పడానికి కొన్ని లిమిటేషన్లు వేరే వాళ్ళు అడిగినప్పుడు ఇది ఇంతే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. దాని గురించి ప్రొడ్యూసర్గా కూడా అయ్యి ఉంటాను. సార్ డైరెక్టర్ గారు, టీజర్ చూస్తుంటే కొన్ని రేర్ లొకేషన్స్ కనిపిస్తున్నాయి, చాలా కష్టపడి ఉంటారు అక్కడ. డెఫినెట్గా అండి, అక్కడ అడిగితే పర్మిషన్ కూడా ఇవ్వరు. అలాంటి చోట ఎలాంటి గ్యాంబ్లింగ్ చేస్తారు మీరు? గ్యాంబ్లింగ్ ఏం చేయలేదండి, వి టుక్ పర్మిషన్స్. బట్ పాయింట్ ఏంటంటే ఆ షూట్ చేసే టైంలో కానీ మాకు చాలా ఆబ్స్టికల్స్ వచ్చినాయి. ఆ ఆబ్స్టికల్స్ అన్నీ చాలా అంటే వెరీ హార్డ్. ఒక్కోసారి నాకు తలనొప్పి వచ్చేసేది అనమాట. అంటే ఒకసారి చిన్న యాక్సిడెంట్ అవుతాయని ఇది అవుతాయన, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అక్కడ మన మిగతా మేము తీసుకున్న ఆన్లైన్లో కట్టచ్చు. యాక్చువల్గా మాకు ఈ రోడ్డు కావాలి అంటే ఆన్లైన్లో మనం డబ్బులు కడితే కార్పొరేషన్కి వాళ్ళు ఈ టైమ్స్ అని ఇస్తారు. కానీ ఆ టైంలో కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ ఎనీహౌ నా ఆర్టిస్టులు కానీ మా కెమెరామెన్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దెమ్. అది సార్ అన్నయ్య గారు ఇన్ని డిపార్ట్మెంట్లు కవర్ చేశారు కదా, నిజంగా ఎందులో హై వచ్చేదండి? కెమెరా ముందు వచ్చినప్పుడు హై వచ్చేదా, కెమెరా వెనకాల యాక్షన్ డైరెక్షన్కే నాకు హై అండి. అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అంటే యాక్చువల్గా ఇది టైం పడుతుంది. ఈ సినిమా ఈ రోల్కి నేను 2-3-4 అడిగాను, ఇంత టైం అయితే మేము చేయలేమన్నారు. సో నేనే చేద్దామని దిగాను. దిగిన తర్వాత నేను చేస్తున్న లొకేషన్లో నేను యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేయటం అనేది, అంటే ఒక సెట్ టేస్ట్ చేయటం అనేది వేరు. మన కంట్రోల్లో లేని లొకేషన్లో చేస్తున్నప్పుడు అనిపించింది బాగా దిగిందిరా నాకు అన్నట్టు అనిపించింది. అనన్య హియర్. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. అన్ని ఆయన అడుగుతున్నారు. యాక్చువల్లీ టీజర్లో చూసినప్పుడు మీరు తన దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరి మిమ్మల్ని చంపమని అడిగారు కదా. ఈజ్ దట్ ఫర్ అ వ్లాగ్ ఆర్ లేకపోతే నిజంగానే యు ఆర్ ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్ అని అంటే సినిమా చూడండి అని చెప్తారు. బట్ ఇన్ డిస్క్రిప్షన్లో మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే వై యు ఆర్ ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్, ఎందుకు అట్లా? ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను బికాస్ పక్కనే ఉన్నారు, తిడతారేమో. బట్ ఐ విల్ సే దట్ మనందరికీ లైఫ్లో బేసిక్ థింగ్ ఈజ్ వ్యాలిడేషన్, వేరే వాళ్ళ వ్యాలిడేషన్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ఐ విల్ సే ఇన్ సమ్మరీ దట్ లావణ్యకి అదే కావాలి. అండ్ అది కొంచెం అటు ఇటు అయినప్పుడు షీ ఈస్ చూసింగ్ ద ఈజీ వే అవుట్ ఆఫ్ డెత్. సాయి కృష్ణ గారు హాయ్ అండి. మళ్ళీ అటేనా? హరీష్ గారు సార్, అంటే ఇది 2 years గ్యాప్లో చేస్తూ వచ్చారన్నారు, బట్ మీరు కన్నడలో ఒక బిగ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తూ వచ్చారు శివరాజ్ కుమార్ గారు మేబీ.
ఏంటి అదే మన తెలుగు డైరెక్టరే దానికి వర్క్ చేస్తున్నారు, ఏంటండి అది ఒక భారీ ప్రాజెక్టు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఉంటుందా, ఎట్లా ఏంటి ఆ సినిమా? అది ఇంకా పేరెంట్ దాకా అనుకోలేదండి. ప్రస్తుతానికి అది కన్నడ అండ్ మలయాళం మెయిన్ రీచ్. 2 ఆర్టిస్ట్ ఫ్రమ్ మలయాళం నుంచి ఒక ఆర్టిస్ట్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ఉన్నారు. సో అవి రెండే అనుకుంటున్నాం. పాన్ ఇండియా ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు. ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. అంటే పొలిటికల్గా ఉంటుంది? లేదు లేదు లేదు, టోటల్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ డ్రామా. ఓకే, అది వెరీ సూన్ అది కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ తెలుగులో కంటిన్యూస్గా ప్లానింగ్ ఉందండి? డెఫినెట్గా చేస్తానండి. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పల్లవి చూడటానికి ముస్లింలా ఉన్నారు, కానీ పల్లవి అని హిందూ పేరు ఉంది. సో క్యారెక్టర్ నేమ్ సఫీనా. సఫీనా అంటే బయట మీ నేమ్? బయట నా నేమ్ పల్లవి. సో అంత వేరియేషన్ ఉంది, ఎలా పోర్ట్రే చేశారు ముస్లిం రోల్? ఏమైనా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి వర్క్షాప్ చేశారా? హిజాబ్ వేసుకోవడం నేర్చుకున్నాను బాగా. ఇంకా కొన్ని అంటే ముస్లిం లాంగ్వేజ్ ఉంటుంది కదా, హిందీ, హైదరాబాదీ హిందీ, అలా కొంచెం నేర్చుకున్నాను. ఓకే. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారా? ఆడిషన్ చేసాం, ఇద్దరు కలిసి ఆడిషన్ చేసాం. ఓకేనండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అనన్య గారు, చాలా రోజులైంది మిమ్మల్ని ఆన్ స్క్రీన్లో చూసి. సో ఈ సినిమాని మీరు సెలెక్ట్ చేసుకున్నారా, మిమ్మల్ని ఈ సినిమా సెలెక్ట్ చేసుకుందా? నేను సాయి గారితో లాలీపాప్ అని ఒక సాంగ్ చేశాను ఇమీడియట్లీ ఆఫ్టర్ 30/21, అది మీకు తెలిసి ఉంటుంది. సో దాని తర్వాత సాయి గారు వచ్చి నాకు యాక్చువల్లీ ఒక కంప్లీట్లీ వేరే స్క్రిప్ట్ చెప్పారు ఒక సినిమాకి. బట్ దెన్ దట్ వాజ్ ఆల్ డన్, అండ్ దెన్ మధ్యలో ఆయన మైండ్ చేంజ్ చేసుకొని లేదు నేను డిఫరెంట్గా చేస్తున్నా అని ఈ స్క్రిప్ట్ చెప్పారు. సో ఐ థింక్ నాకు ఎప్పుడూ ఆ చాయిస్ లేకుండే నువ్వు చెప్పడానికి. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే సార్, చాలా హైలోనే ఉంది సార్, ఎంగేజింగ్ ఉంది టీజర్. సో ఐ హోపింగ్ కంటెంట్ అంతా బాగాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా, అండ్ ఈ సినిమా మీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అనన్య గారు, అంటే పెద్ద సినిమాల్లో చిన్న చిన్న రోల్స్లో కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది ఒక షార్ట్ చూస్తుంటే చార్మినార్ బ్యాక్డ్రాప్లో షార్ట్, ఒక హీరోయిక్ షార్ట్ పెట్టారు సాయి గారు, చాలా బాగుంది ఆ షార్ట్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ క్యారెక్టర్ మీకు ఎంత హై ఇచ్చింది? నాకు చాలా 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 హై ఇచ్చిందండి ఈ క్యారెక్టర్. ఎస్పెషలీ మీరు అంటున్న చార్మినార్ షార్ట్, నేను షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ షార్ట్ కోసం వెయిట్ చేసిన, అండ్ ఇట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ మీరు అన్నారు కదా వేరే సినిమాల్లో చిన్న రోల్స్ చేసిందని, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా చాలా హెల్ప్ అయింది నాకు ఇప్పుడు ఆనెస్ట్లీ మీతో మాట్లాడడంలో కూడా. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ యాడెడ్ అప్ టు దిస్ మూమెంట్, అండ్ దిస్ ఈజ్ మై బిగ్ డెబ్యూ. సాయి గారు, బుల్రాజ్ని ఏంటి సార్ అండి ఎలా తెచ్చారు ఏంటి? అంటే యాక్చువల్గా బుల్రాజు సినిమాల్లోకి రావడానికి కారణం నేనే. తను ఒక వీడియోలో చూసి సెలెక్ట్ చేసింది నేను మన అనిల్ సినిమాకి, సంక్రాంతికి వస్తున్నానికి. సో నేను సెలెక్ట్ చేశాను కాబట్టి నేను వాడుకోవాలి కదా. మీకంటే ఎవరికి రైట్స్ లేవు సార్? లేవు. ఓసారి మస్తీ చేద్దామా? పట్టుకుంటాం, కానీ కుర్రాడు ఇంకేదేదో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటాం కదా, ఏదో సీరియస్గా డైలాగ్స్ చెప్తున్నాడు. డెఫినెట్లీ సార్. అంటే నేను ఒకటి చెప్పగలను, అంటే ఇప్పుడు ఇది పీకేస్తుంది అని చెప్పను. తను ఏదైతే చేస్తున్నాడో, మనం ఏదైతే చూస్తున్నామో అది కాకుండా తన్ని వేరుగా చేయించాను. ఆ వేరుగా చేయించింది డెఫినెట్గా హై ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రైటింగ్ స్టైల్ కానీ ఇది కానీ చూస్తుంటే మాకు కృష్ణవంశీ గారి డేంజర్ గుర్తొస్తుంది. అవును సార్, ఈ టీజర్ చూసి చాలా మంది అదే అన్నారు నాకు కూడా. సో బట్ డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. మురారి సినిమా నాకు చాలా బాగా ఇష్టమైంది. దానికి దీనికి అయితే పోలిక లేదు సార్. పోలిక లేదు కదా, ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? అంటే నాకు ఈ సినిమాకి అంటే వే ఆఫ్ మేకింగ్ ఇన్స్పిరేషన్ అయితే ఒక్కటి సార్. అంటే ఆ రోజుల్లో నాకు స్క్రీన్ ప్లే వైజ్ చాలా పేసీగా తీసుకెళ్ళిన సినిమా అది ఒకటి ఉండొచ్చు సార్. ఒక రూటెడ్ కామెడీ తీసుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంలో మీ పాత్ర ఉంది. ఇది కంప్లీట్ ఒక మల్టీప్లెక్స్ మూవీలా కనిపిస్తుంది. ఏంటి సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి? అదేం లేదు సార్, సినిమా అనేది మల్టీప్లెక్స్ అది నాకు అది నా పాయింట్ కాదు సార్.
గ్యారంటీగా థియేటర్లోకి వచ్చిన తర్వాత వాడు ఏ మనిషి అయినా ఒక ఫీల్ ఇంట్రెస్ట్గా నాట్ ఇంట్రెస్ట్గా ఇంట్రెస్టింగ్ అని ఫీల్ అయితే అది ఎక్కడ ప్లే చేసినా సరే అది ఇట్ విల్ బి ఏ గుడ్ సినిమా సార్. అంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో ప్లే చేసినా సరే నా సినిమా వాళ్ళ ఎమోషన్స్ కనుక జనాలకి నచ్చితే ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ మూవీ. ఓకే, కృష్ణకం కార్నర్లో కూర్చొని అడగనుకున్నా. లక్కీ భాస్కర్లో చూసారా? చూసాము. సోషల్ మీడియాలో మీ కంటెంట్ కూడా చూస్తూ ఉంటాం. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని ఉంటుంది మీ బయోలో. సో సినిమాలో కూడా ఉండబోతుంది అది. డెఫినెట్గా. మిమ్మల్ని ఎలా పిక్ చేసుకున్నారు డైరెక్టర్ గారు? క్రోకోడైల్ ఫెస్టివల్ నాకు జరిగిద్ది, నేను చెయ్యను. సో నా క్యారెక్టర్ అలాంటిది. ఎలా ఉంది సోషల్ మీడియా టు ఇలా బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకోవడం ఎలా అనిపిస్తుంది అండ్ ఎవరికి థ్యాంక్ఫుల్గా ఉన్నారు? మై సెల్ఫ్ ఓన్లీ యాక్చువల్లీ. అంటే సోషల్ మీడియాలో నేనే పెట్టేవాడిని వీడియోలు, నేనే చేసేవాడిని. ఇక్కడికి కూడా అంటే థ్యాంక్ యూ ఫర్ అదర్స్ టు లైక్ రికగ్నైజ్ మై వర్క్. బట్ నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్కి కూడా ఈ స్టేజ్ మీద, అంతే. కృష్ణ గారు సార్, నేను వెంకట్ సార్, 10TV. దాదాపు అంటే అనిల్ రావుపూడి గారు 9 దాకా మొత్తం హిట్స్ మూవీస్ ఇది కదా, కానీ ఆయన ప్రొడ్యూసర్గా అయితే చేయలేదు, అన్ని హిట్స్ చేస్తున్నా. మీరేంటి సార్ ఇంత ఫస్టే ప్రొడ్యూసర్గా రావటం అంటే ఏంటి అది? ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను సార్. నేను అనిల్ దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నీ చేస్తా. సో ఎవ్రీ క్రాఫ్ట్లో నేను అనిల్ సినిమాకి ఉంటా. సో అనిల్ తనకి ప్రొడక్షన్ ఇష్టం ఉండదు. బట్ ఐ థింక్ నాకు ప్రొడక్షన్ కూడా ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, ఇప్పుడు నాకు ఈ సినిమా సక్సెస్ అయితే నేనే డైరెక్టర్గా ఉండాలని నాకు కోరిక లేదు సార్. నా ప్రొడక్షన్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ కొత్త వాళ్ళతో చేయాలని, కొత్త టెక్నీషియన్స్ వాళ్ళందరినీ చేయాలని నా కోరిక. హోప్ దిస్ మూవీ విల్ గివ్ మీ. అందరూ అనిల్ గారు హీరో అంటున్నారు కదా, ఇన్ ఫ్యూచర్లో మీరు డైరెక్టర్ చేస్తే మరి అనిల్ గారితో డెఫినెట్గా సార్, మా ఇద్దరి మధ్య నా టాక్స్ నడుస్తున్నాయి, త్వరలో చెప్తాను. మంచి న్యూస్ ఇచ్చారు అయితే. ఇదేదో కామెడీ అన్నాను సార్, ఇలా అంటారు కదా ఆ మాట అన్నాను. తన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు డైరెక్షన్లోనే ఉంటుంది సార్. ఇందులో మీకు ఏది టఫ్ అనిపించింది సార్, ప్రొడ్యూసర్ గానా, డైరెక్టర్ గానా, ఆర్టిస్ట్ గానా? ఆర్టిస్ట్గా టఫ్ అనిపించింది. ఎందుకని మీరు ఎంతో మంది ఆర్టిస్టులు పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు ఈజీ కదా మానిటర్ చేస్తూ. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే రోడ్ల మీద ఇట్ల మీద చేస్తున్నప్పుడు నాకు వేరే వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నారు అనేది నాకు కనపడదు కదా. నేను అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి. ముందు నేను చూసుకుంటాను నేను ఎలా చేశానని, తర్వాత ఆనంద్ చూస్తాను, తర్వాత మళ్ళీ టేక్ అంటే మేము చేసిన రోడ్లు ఆటలప్పుడు నాకు అసలు ఎందుకు దిగానరా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అట్ ది ఎండ్ ఐ ఫీల్ ఓకే, నేను చిన్న ఆర్టిస్ట్ని, పర్వాలేదు అనిపించింది. అదే అనిల్ అన్న తర్వాత అనిపించింది. హీఈస్ ఆల్వేస్ అన్ డైరెక్టర్ ఎట్ హార్ట్. ఎందుకంటే షార్ట్లో ఉన్నప్పుడు కూడా యాక్షన్ కట్ చెప్పేవాళ్ళు ఆయన, కెమెరాలో ఉన్నప్పుడు కూడా. మీరు కూడా మంచి అనిల్ గారిలాగా మంచి డైరెక్టర్ కావాలి. అలాగే ఎస్ కృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అంత రేంజ్కి ఎదగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సాగర్, అంటే ఇప్పుడు మీకు నాన్ ఆర్టిస్టులు అంటే అనన్య కానీ, పల్లవి వీళ్ళందరూ ఉండి, అండ్ హరీష్ పెద్ది లాంటి ఒక నాన్ ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ కూడా ఒక సినిమాకి స్టార్ వెహికల్ కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు. సో అది ఎవరన్నా ఇప్పుడు అనిల్ రావుపూడి గారు వచ్చినట్టు ఈ సినిమాకి ఒక స్టార్ వెహికల్లా అంటే ఎవరు ఉంటారు? కరెక్టే సార్. ఇది అంటే కంటెంట్ అంటే అనగానే అది రెగ్యులర్ వర్డ్. బట్ ఇలాంటి క్వశ్చన్లు వేసినప్పుడు ఏంటంటే మాకు కూడా ఒక భయం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో సినిమా థియేటర్కి ఎవరైనా రావాలి అంటే పలానా పర్సన్ అని. ఇప్పుడు మేము ట్రై చేసేది ఏంటంటే, ఇప్పుడైతే బాగా ప్రమోట్ చేసి ఈ సినిమా మీరు చూస్తే బాగుంటుంది అని తీస్తే రాగలిగితే అది మేము సక్సెస్ అయినట్టు సార్. దీనికి ఆన్సర్ అయితే నాకు చాలా కష్టం. బట్ ఎనీహౌ ఈ మూవీ చూసినప్పుడు కంటెంట్ అయితే వాళ్ళు భలే తీసారా అనే ఫీలింగ్లో ఇంకేది ఆలోచించరు అనేది. ప్రతి ఆర్టిస్ట్ని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు. అదే కాకపోతే మంచి కంటెంట్ ఒక్కటే సరిపోవట్లేదండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన శ్రీ చిదంబరం అనే సినిమా బాగున్నప్పటికీ కూడా జనాలు వెళ్ళట్లేదు అక్కడ దాకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి వెళ్ళాలి అనే ఒక ఇంటెంట్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఏదైనా ఒక రీసెంట్ లాస్ట్ ఒక 2-3 yearsలో వచ్చిన చిన్న సినిమాలు ఏది హిట్ అయినా కూడా ఖచ్చితంగా ఒక స్టార్ వెహికల్ ఉంది. ఒక నాని గారు లాంటి వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టే ఆ సినిమాకి అంత ఎంగేజింగ్ రాగలిగింది. సో అలాగే ఇప్పుడు మీ సినిమాకి ఒక స్టార్ వెహికల్ లాగా, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎవరిని నిల్చోబెట్టగలరు? అంటే మీకున్న ఒక కనెక్షన్ అనిల్ రావుపూడి గారిని ఒక మ్యాక్సిమం ఒక ట్రైలర్ లాంచ్ వరకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు తీసుకురాగలరు. బట్ వుడ్ దట్ బి ఎనఫ్? సార్ దేనికి ఏది ఇనఫ్ కాదు సార్. పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురావచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఇదేంటంటే ఇప్పుడు మీరు టీజర్ చూసినప్పుడు మీకు ఒక రష్ అంటే ఒక చూడంగానే భలే ఉందరా అనే ఫీలింగ్ కలిగింది అనుకోండి సార్.
రేపు నేను ట్రైలర్ కానీ నా సాంగ్స్ కానీ వేస్తాను. నేను బాగా నమ్మేది ఏంటంటే ఒక సినిమాని టీజర్ ట్రైలర్ వాటి వల్లే జనాలు ఫస్ట్ చూడాలా వద్దా అని ఫిక్స్ అవుతారు. తర్వాత మనం చేసే ప్రమోషన్స్ బట్టి ఆ ప్రమోషన్స్ ఎలా చేస్తాను ఏమవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను, అది మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ నా ట్రైలర్ అవ్వచ్చు, నా కంటెంట్ అవ్వచ్చు, ఇట్ విల్ గివ్ జనాలకి ఓకే చూద్దాం అనే అదైతే గ్యారంటీ కలుగుతుందని నా నమ్మకం. అండ్ అనన్య, ఇప్పటిదాకా మీరు చేసిన కైండ్ ఆఫ్ రోల్స్ అనేవి కంప్లీట్గా ఒక అండర్వెల్మింగ్ క్యారెక్టర్స్ అన్నీ చేసుకుంటూ వచ్చారు. సో ఇది ఇప్పుడు ఓవర్వెల్మింగ్ అండ్ హై ఒక క్రాసింగ్ యువర్ బార్డర్ కైండ్ ఆఫ్ ఇది కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ పోస్ట్ దిస్ మీ ఇమేజ్ తాలూకా ఏదైతే ఇప్పటిదాకా ఉన్న ఒక అండర్వెల్మింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారో ఆ ఇమేజ్ ఎలా చేంజ్ అవబోతుంది అనుకుంటున్నారు? హోప్ఫుల్లీ పాజిటివ్గా చేంజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే నేను రియల్ లైఫ్లో కూడా చాలా అండర్వెల్మింగ్ పర్సన్ని. సో టు బీ దట్ డ్రమాటిక్ అండ్ అంత లౌడ్ పర్సనాలిటీ ఆన్ స్క్రీన్ వాజ్ టఫ్. బట్ యా, హోప్ఫుల్లీ యాజ్ అన్ యాక్టర్ నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగితే ఇంకొంచెం వర్సటైల్ క్యారెక్టర్స్ చేయొచ్చు అని ఐఎమ్ హోపింగ్. ఓకే, ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనే ఒక మార్క్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏవైతే ఇప్పటిదాకా క్యారెక్టర్స్ ప్లే చేస్తూ వచ్చారో వాటికి మళ్ళీ మొగ్గు చూపకపోవచ్చు మీ సైడ్ నుంచే కూడా. సో అది పర్లేదండి, ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు దానికి? హీరోయిన్గా వెళ్ళిపోదాం. పల్లవి హియర్. హైదర్ గారు, ఓకే. సో అంటే మీ రియల్ నేమ్ కంటే రియల్ నేమ్ ఎక్కువ బాగా గుర్తుండిపోయింది నాకు. నా పేరు సాయి కృష్ణ అండి. యా, సో ఎందుకంటే మీ క్యారెక్టర్ అలా అనమాట. బెట్టింగ్స్ అంటే ఎక్కువ హై అని చెప్పారు కదా, సో రియల్ లైఫ్లో కూడా బెట్టింగ్స్ అంటే అంతే హై ఉంటారా? అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? ఈ మీడియా ముందు బెట్టింగ్స్ గురించి ఎందుకండి? నో అస్సలు నాకు బెట్టింగ్లు అంటే చెడ్డ చిరాకు. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఈ క్యారెక్టర్ వచ్చేసి చాలా రూటెడ్ క్యారెక్టర్. ఇప్పుడు మనం అనుకుంటాం కొన్ని క్యారెక్టర్స్ చూడగానే అబ్బాయి ఇలాగే ఉంటారు కదా బయట జనాలు. సో బేసిక్లీ మనం లైక్ వెన్ యూ గో ఇంటీరియర్స్, హైదరాబాద్ ఇంటీరియర్స్ కానీ ఆ ఏరియాలో, సో ఈ క్యారెక్టర్ సార్ ఎలాగైతే డిజైన్ చేశారో బేసిక్లీ లైక్ ఎలా ఉండాలి అనుకొని చాలా రూటెడ్గా ఉంది, చాలా ట్రూ టు ఇట్స్ కోర్. సో ఇది లైక్ చూసిన వాళ్ళందరూ లైక్ మీరు హైదరాబాద్ వచ్చి మొత్తం సిటీ అంతా చూసి లైక్ ఆ జనాల్ని కలిసి ఉంటే యూ విల్ కనెక్ట్ విత్ దట్ క్యారెక్టర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. పల్లవి గారు, హాయ్ అండి. లాస్ట్ షాట్లో హార్స్ రైడ్ చేసుకుంటూ వస్తున్నారు కదా మీరు, సో వాట్ ఈస్ దట్? అంటే ఆ సీన్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే హై అంటున్నారు, హార్స్ రైడ్ చేస్తున్నారు, ఏదైనా కనెక్షన్ ఉందా దానికి? నా క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పకూడదు. ఐ థింక్ మై వర్క్ విల్ స్పీక్ ఆఫ్టర్ ద రిలీజ్. కృష్ణ గారు సార్, రియల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ అంటే క్యారెక్టర్స్ ఎలా చేయాలి, కొన్ని రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ ఇవన్నీ పక్కన పెడితే రియల్ లైఫ్లో కూడా కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి కదా, సో మీకు అలా హై ఇచ్చే మూమెంట్ ఏంటి? ఈ సినిమా రిలీజ్ అనండి. అంటే ఇలా మూవీస్ రిలీజ్ చేయడమే చాలా పెద్ద టఫ్ జాబ్. రిలీజ్ అయినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గెట్ హై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Done. Thank you so much to all our media friends. Thank you so much to the team. Hi. Thank you media and Thank you so much to you. Thank you. Vamsi Shekhar.